ఓం శాంతి. ఓం శాంతి. 16/7/26 मुरली. मीठे बच्चे, यह पुरुषोत्तम बनने का संगम युग है. इसमें कोई भी पाप कर्म नहीं करना है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమ యుగము. దీనిలో ఎలాంటి పాపకర్మలు చెయ్యకూడదు అంటున్నారు. ప్రశ్న, సంగం పర్ తుమ్ బచ్చే సబ్సే బడా పుణ్య కౌన్ సా కర్తే హో? సంగమ యుగంలో పిల్లలు అన్నిటికంటే గొప్ప పుణ్యము ఏం చేస్తారు? ఆన్సర్, స్వయం కో బాప్ కే హవాలే కర్దేనా. తమని తాము బాబాకి అర్పణ చేసుకోవాలి, అంటే సంపూర్ణ స్వాహా చేసుకోవాలి. ఇదే అన్నిటికంటే గొప్ప పుణ్యము అంటున్నారు. ఎందుకంటే అభీతుం మమత్వం మిటాతే హో, ఇప్పుడు మీరు మమత్వాన్ని తొలగించుకుంటున్నారు అందరిపైన. పిల్లలని, బాల్ బచ్చే, ఘర్ బార్ సబ్కో భూల్తే హో. ఇక్కడే మరి ఇల్లు, పిల్లలు, అలాగే ఇల్లు వాకిలి అన్నిటినీ కూడా మర్చిపోతారు సంబంధాన్ని. యహీ తుమ్హారా వ్రత హై. బాబా అంటున్నారు, ఇదే మీరు చేసే వ్రతము అంటున్నారు. మరి అందరూ వ్రతం కరెక్ట్గా చేస్తున్నారా? ముయే మర్ గయి దునియా. బాబా అంటున్నారు, మీరు మరణించారు, మీకోసం ప్రపంచం కూడా మరణించింది. ఇంకా ఈ వికారీ సంబంధాలతో మీరు ముక్తులుగా అయిపోయారు. గీతే హే జలేనా క్యోం పర్వానా. మరి దీపం పైన తప్పక బలిహారం అవుతారు అని. ఓం శాంతి. ऐसा भक्ति मार्ग में बाप की महिमा करते हैं. ఇదంతా భక్తిలో బాబా యొక్క మహిమ చేస్తారు. పర్వానం కా హి క్షమా కే లియే మహిమ హై. ఇది మరి దీపం పురుగులు దీపం పైన బలిహారమైనటువంటి మహిమను చేశారు. బాబా వచ్చారు, మరి జీవిస్తూనే బాబా వారీగా కావాలి, బాబాకు బాబా పైన అర్పణ కావాలి. జీతే జీ ఉన్కో కహా జాతా జో అడాప్ట్ కర్తే హై. మరి జీవిస్తూ ఉండగానే, అంటే ఇక్కడ దత్తత తీసుకున్నారు కదా మరి బాబా. ఇంతకుముందు అసరీ పరివారంలో పిల్లలుగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఈశ్వరీయ పరివారంలోకి దత్తత వచ్చారు. ఏ విధంగా ఈశ్వరుడు వచ్చి ఏం చేశారు? దత్తత తీసుకున్నారు. శరణాగతి, భగవంతుడి శరణాగతి పొందారు అని అంటారు కదా, అలా మీరు ఇప్పుడు శరణాగతిని పొందారు. శరణ్ పడి మే తేరే, ఆ ప్రభుకి శరణ్ తప్ పడే జబ్కి వహాయ్. మరి ప్రభు చరణాలలో సమర్పితమయ్యాను అని భక్తిలో పాడారు కదా. బాబా అంటున్నారు, మరి చరణాల మీద సమర్పణ అవ్వాలంటే నేను రావాలి కదా అంటున్నాను. అప్ని తాకత్ దిఖాయే, జల్వా దిఖాయే. మరి భగవంతుడి మహిమ కూడా చూపిస్తారు కదా, అంటే భగవంతుడి కర్తవ్యం కూడా చేస్తారు కదా. ఎందుకంటే భగవంతుడు అంటే సర్వశక్తివంతులు కాబట్టి కశిష్ బి హైనా, తప్పకుండా భగవంతునితో మరి ఆకర్షణ కూడా ఆత్మకి ఉంటుంది. బాబా వచ్చినప్పుడు ఏం చేస్తారు? అన్నీ వదిలించేస్తాను అంటున్నారు బాబా. ఏం చేస్తారంట? వికారాలు వదిలిచ్చేస్తారు, పతితమైన ప్రపంచం యొక్క సంబంధాలు వదిలిచ్చేస్తారు, దేహాభిమానం వదిలిచ్చేస్తారు, మాయ వదిలిచ్చేస్తారు, అన్నీ వదిలిచ్చేస్తారు. బచ్చా బంతే అశ్రీ సాంప్రదాయకే సంబంధ సే తంగ్ జాతే హై నా. మరి అశ్రీ సాంప్రదాయం యొక్క సంబంధాలతో విసిగిపోయి ఉన్నారు కదా పిల్లలు. బాబా కా బాప్ సంబంధం చూటే. బాబా ఈ యొక్క నరకం యొక్క సంబంధాలు మరి ఎప్పుడు పోతాయి అని అడుగుతూ ఉంటుంది ఆత్మ అనేది. ఆత్మ జబ్ దేహ సే అలగ్ హో జాతీ హై తో బంధన్ ఖలాస్ హో జాతే హై. ఎప్పుడైతే ఆత్మ దేహంతో విడిపోతుందో, లేకపోతే దేహం నుంచి బయటకు వచ్చేస్తుందో, అప్పుడు ఏమైనట్లు? సంబంధాలన్నీ తెగిపోయినట్టే అంటున్నారు బాబా. ఈ సమయంలో మీకు తెలుసు కదా, మృత్యువు ఎలాగో దగ్గరలోనే ఉంది. ఈ బంధనాలు ఏవైతే ఉన్నాయో ఇవి వికారీ బంధనాలు. అబ్బచ్చే నిర్వికారి సంబంధ చాహతే హై. పిల్లలు ఇప్పుడు నిర్వికారి సంబంధాన్ని కోరుకుంటున్నారు కదా. నిర్వికారి సంబంధమైతే ఫిర్ వికారి సంబంధమే పడే. నిర్వికారి సంబంధం నుండి మరి వికారీ సంబంధాల్లో వచ్చేసారు కదా. ఫస్ట్ ఆత్మ దిగినప్పుడైతే నిర్వికారి సంబంధం, కానీ ద్వాపర కలియుగాల్లో వికారీ సంబంధంలో పడిపోయారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు నిర్వికారి సంబంధంలోకి వచ్చారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. అసరీ బంధనం నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం మీరు ఇప్పుడు చేస్తున్నారు. బాబాతో యోగం అనేది పెట్టుకోవాలి. ఉస్ తరఫ్ హై ఏక్ చరణ్, ఇస్ తరఫ్ హై ఏక్ రామ్. అటువైపేమో మరి రావణుడు ఉన్నారు, ఇటువైపేమో రాముడు ఉన్నారు.
ఏ బాతే దునియా నహీ జానతి. ఈ విషయాలు ప్రపంచంలో వారెవరికి తెలియదు. कहते हैं ना, कहते भी है राम राज्य चाहिए परंतु सारी दुनिया రావణ రాజ్యమే హే. ఏమంటారంటే రామరాజ్యం కావాలి అని, కానీ ప్రపంచం అంతా ఎక్కడుంది? రావణ రాజ్యంలోనే ఉంది. కానీ మేము రావణ రాజ్యంలో ఉన్నాము అని తెలుస్తుందా? తెలియట్లేదు. బాబా అంటున్నారు రామరాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. కానీ ఈరోజు ఉన్నాయా? లేవు. జో कहते हैं उसको महसूस नहीं करते. వాళ్ళే అంటారు రామరాజ్యానికి వెళ్తే బాగుండు అని, కానీ అనుభవం చేసుకోవట్లా. రామరాజ్యంలో ఏముంటుంది, ఇదేం రాజ్యము, ఇవి అనుభవం అనేది చేసుకోవట్లా. ఆత్మలందరూ సీతలు. ఏక్ సీతాకి బాత్ నహి, నా ఏక్ అర్జున్కి, నా ఏక్ ద్రౌపదికి బాత్ హే. బాబా అంటున్నారు ఒక్క సీత యొక్క విషయం కాదు, లేదా ఒక్క అర్జునుడు, ఒక్క ద్రౌపది యొక్క విషయం కాదు. యహతో అనేకంకి బాత్ హే, దృష్టాంత ఏకకా హి దేతే హేనా. ఎంతమంది ఆత్మలు, ఎంతమంది సీతలు ఉన్నట్లు ఉదాహరణ ఒకరిని చెప్తారు కదా. తుమ్కో భీ కహా జాతా, తుమ్ సబ్ అర్జున్ మిసల్ హో. అలాగే బాబా అంటారు మీరు అర్జున్ మాదిరిగా అర్జునుడు ఉన్నారు అని అంటారు కదా. తుమ్ కహేంగే అర్జున్ తో యహ భగీరథ హో గయా, బాప్ కేతే మే సాధారణ బూడే తన్ కా యహ రథ లేతా హూ. బాబా అంటారు నేను సాధారణమైనటువంటి వృద్ధ శరీరాన్ని తీసుకున్నాను. వాళ్ళైతే చిత్రాల్లో గుర్రబండి చూపించేశారు. అంటే ఏంటి? రథము, గుర్రాల రథాన్ని చూపించారు. భగవంతుడు గుర్రాల రథం నడిపిస్తారు, అర్జునుడి యొక్క రథంలో వచ్చారు అంటారనమాట. దీన్నే అజ్ఞానము అని అంటారు. కాబట్టి భగవంతుడు వచ్చేది శరీరం అనే రథంలో, అంతేగాని గుర్రాల రథంలో కాదు. కళ్ళు, చెవులు, నోరు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటారు బ్రహ్మా బాబాలోకి వచ్చినప్పుడు. అవి రథంలాగా చూపించారు, గుర్రాల్లాగా చూపించారు. ఈ విషయాలు మామూలుగా అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు. ఫస్ట్ 7 రోజులు కోర్సు తీసుకుంటేనే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే భక్తి మార్గము అనేది వేరు, జ్ఞాన మార్గం అనేది వేరు. కాబట్టి వైరాగ్యము అని కూడా అంటారు కదా, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అంటారు కదా. వాస్తవం మే సన్యాసియం కా వైరాగ్ కోయి సచ్చా నహీ హై. వైరాగ్యం అంటే సన్యాసం తీసుకోవడం అనుకుంటారు. సన్యాసుల వైరాగ్యము సత్యమైన వైరాగ్యము కాదు అంటున్నారు బాబా. వాళ్ళు అడవుల్లో వెళ్ళిపోయారు, మళ్ళీ తర్వాత సిటీల్లోకి వచ్చేసారు. వాళ్ళు ఏదైతే సన్యాసం అని చెప్పారో అది కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు కదా. ఎందుకంటే ఇంకా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకొని ఆశ్రమాలు అవన్నీ తయారు చేసుకొని నివసిస్తారు. వాళ్ళ లెక్క అయితే భగవంతుడిని పొందాలి అంటే అన్నీ త్యాగం చేయాలి అని. సిర్ఫ్ कहते हैं हमने घर बार छोड़ा है. కేవలము ఇల్లు వాకులు వదిలిపెట్టాము అని మాత్రమే చెప్పుకుంటారు. బాబా అంటారు మీరు మొత్తం పాత ప్రపంచంతోనే వైరాగ్యం తెచ్చుకోవాలి. యథార్థమైన విషయం ఇదే, హద్దు విషయం కాదు. హద్దు యొక్క ఇల్లు వాకులు వదిలిపెట్టడం కాదు, వైరాగ్యం అనేది తెచ్చుకోవాలి. కాబట్టి తుమ్ బచ్చే జాన్తే హో యా పురానీ దునియా అబ్ ఖతం హోనీ హై. ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తం అయిపోయేదే ఉంది అంటున్నారు బాబా. అందుకనే తప్పకుండా దీంతో మీకు వైరాగ్యం అనేది రావాలి. బుద్ధి భీ कहती నయా ఘర్ బంతా హై తో పురానే తో తోడా జాతా హై నా. బుద్ధితో కూడా అర్థం చేసుకుంటారు కదా. కొత్త ఇల్లు తయారైనప్పుడు పాతది పడేసి కొత్తది తయారు చేసుకుంటారు. అలాగే మీరు కూడా తయారీ చేసుకుంటున్నారు. ఈ కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. ఇప్పుడున్నది ఏంటిది? పురుషోత్తమ సంగమ యుగము, పురుషోత్తమ మాసము అని కూడా అంటారు కదా. మీదేమో పురుషోత్తమ యుగము, వాళ్ళేమో ఒక నెల రోజుల్ని పురుషోత్తమ మాసము అనుకుంటారు. పురుషోత్తమ మాసములో ఏం చేయాలి అంటే దాన పుణ్యాలు చేయాలి అంటూ ఉంటారు. అలాగే మీరు ఈ పురుషోత్తమ యుగంలో సర్వస్వము స్వాహ చేస్తున్నారు. కాబట్టి సారీ దునియా హి స్వాహ హోనీ హై. మొత్తం ప్రపంచమే స్వాహ అంటున్నారు, స్వాహ చేయాలి అంటున్నారు. కాబట్టి మొత్తం అవుతుంది కదా, ప్రపంచంతో సహా మొత్తం స్వాహ అనేది అవుతుంది. కాబట్టి హమ్ అప్నే కో క్యూం నా స్వాహ కరే. మొత్తం ప్రపంచం స్వాహ అయ్యే లోపల మరి మేము కూడా మమ్మల్ని మేము స్వాహ చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి అప్పుడు ఎంత పుణ్యం అనేది లభిస్తుంది. దో బహుత్ కన్యాయ సునతే వ్రతం నియం రక్తే తుమ్హారా తో బడీ భారీ వ్రత హై. బాబా అంటున్నారు చూడండి, కన్యలు మాతలు ఎన్నో వ్రతాలు చేస్తారు. అసలు చేయాల్సింది ఏంటిది? ఈ వ్రతము అని బాబా అంటున్నారు. ఏ వ్రతము? ఇల్లు పిల్లలు వాకిలి, ఇల్లు వాకిలి పిల్లలు, ఇదంతా స్వాహ, ఇది వ్రతం చేయాల్సిందే అంటున్నారు బాబా.
నేను ఈ ప్రపంచంతో మరణించాను అనే వ్రతం చేయాలి అంటున్నారు. గుర్తుంటుందా వ్రతం? వ్రతభంగం చేసేస్తారా రోజు రోజు? ఏం వ్రతం చేయాలి? నేను వీటితో మమత్వాన్ని, ఇల్లు వాకిలి పిల్లలు అన్నిటితో మమత్వాన్ని తొలగించుకుంటాను. నేను ఈ ప్రపంచంతో మరణించాను, ఈ ప్రపంచం నా కోసం మరణించింది. ఏం వ్రతమో చెప్పండి. నేను ఈ ప్రపంచంలో మరణించాను, నా గురించి ప్రపంచం మరణించింది. దాని ముందుది ఇల్లు పిల్లలు వాకిలి అనేది మమత్వం తెంచుకున్నాను అనే వ్రతం చేయాలి. నేను మరణించాను, నేను ఇల్లు వాకిలి పిల్లలు అందరితో మమత్వాన్ని తెంచుకున్నాను. ఈ వ్రతమే చేస్తున్నారా? వేరే వ్రతం ఏమన్నా చేస్తున్నారా? మేము బాబావారిగా అయ్యాము, పురుషోత్తములుగా తయారవుతున్నాము. సర్వ పురుషోమే అర్థాత్ మనుష్యమే ఉత్తమ్. అందరూ ఆత్మలలో ఉత్తమమైన ఆత్మలు, అందరు పురుషులలో ఉత్తమమైన పురుషులను ఏమంటారు? పురుషోత్తములు అంటారు. అలా అందరి ఆత్మలలో ఉత్తమమైన పురుషులు లక్ష్మీనారాయణులు ఎదురుగా ఉన్నారు కదా. లక్ష్మీనారాయణుల కంటే ఉత్తమమైన మనుషులు ఎవరు లేరు అంటున్నారు. తుమ్ ఆయి హో ఐసే పురుషోత్తం బన్ని, మీరు ఇక్కడికి వచ్చారు ఇలాంటి పురుషోత్తములుగా అవ్వటానికి అంటున్నారు బాబా. కాబట్టి फिर उनके रहने का स्थान भी ऐसा उत्तम होना चाहिए. जैसे प्रेसिडेंट सबसे ऊंची पद पर है ना, तो उनको रहने के लिए राष्ट्रपति भवन मिला है. మరి లక్ష్మీనారాయణ తయారైతే వాళ్ళు నివసించడానికి కూడా అంత ఉత్తమమైన స్థానం కావాలి కదా. ఎవరైనా ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, మరి రాష్ట్రపతి భవన్ ఇస్తారు ఉండడానికి. మరి లక్ష్మీనారాయణకి స్వర్గం ఉండాలి కదా. కితనా బడా మెహల్ బగీచా అది హే. రాష్ట్రపతి భవన్ అంటే చిన్నది ఉండదు కదా, పెద్దది, మళ్ళీ తోట అన్నీ ఉంటాయి కదా, మరి గార్డెన్ ఉంటుంది కదా. तो यह हुई कहा कि यहाँ की बात रामराज को तुम जानते हो. అది ఈ కలియుగంలో చివరి ప్రపంచం అంతిమ సమయంలో లభిస్తుంది. కానీ మీకైతే రామరాజ్యంలోకి వెళ్తారు, సత్యయుగి పురుషోత్తములుగా అవుతారు. ఈ కలియుగి ఫిర్ యహ కలియుగి పురుషోత్తం రహేంగే నహి. ఇంకా ఈ కలియుగి పురుషోత్తములు ఎవరు ఉండరు. మీరు సత్యుగి పురుషోత్తములుగా అవ్వడానికి ఇక్కడికి వచ్చారు, పురుషార్థం చేస్తుంది. మీకు తెలుసు మా మహిళలు ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి. రేపు మేము రామరాజ్యంలోకి వెళ్తున్నాము. రామరాజ్యంలో ఎలా అవుతారు? పురుషోత్తములుగా అవుతారు. तुम चैलेंज करते हो कि हम रावण राज्य को बदल राम राज्य स्थापन करेंगे. మేము ఈ రావణ రాజ్యాన్ని మార్చి రామరాజ్యాన్ని స్థాపన చేస్తాము అని మీరు మరి ఛాలెంజ్ చేస్తారు కదా అంటున్నారు. పురుషోత్తములుగా ఒకరికొకరు పురుషోత్తములుగా తీర్చిదిద్దుకోవాలి. భవిష్యత్ 21 జన్మల కోసము మిమ్మల్ని మీరు ఉన్నతంగా తయారు చేసుకోవాలి. అందరినీ కూడా ఉన్నతంగా తయారు చేయాలి. దేవతల యొక్క మహిమ చేస్తారు కదా, సర్వగుణ సంపన్నులు, అహింస పరమో ధర్మము, దేవీ దేవతా ధర్మము అంటారు. తుమ్ జాన్తే హో ఔర్ కోయి మనుష్య నహీ జాన్తే. ఇవన్నీ మీకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. तुम दूसरे जन्म में पुरुषोत्तम बनेंगे, फिर इस रावण राज्य का कोई नहीं रहेगा. నెక్స్ట్ జన్మలో మీరే పురుషోత్తములు అవుతారు. ఇంకా ఈ రావణ రాజ్యంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇప్పుడు మొత్తం నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉంది. రావణ రాజ్యమే సమాప్తం అయిపోతుంది. ఆజ్కల్తో సమయకా భీ కోయి భరోసా నహీ హై. ఈ రోజుల్లో టైం మీద కూడా ఏమీ భరోసా అనేదే లేదు. అకాల మృత్యువులు వస్తున్నాయి కదా. ఎవరైనా శత్రువులు తయారైతే చంపేస్తున్నారు కూడా. చూడండి, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? శత్రువులు తయారయ్యి వాళ్ళని చంపేస్తున్నారు కూడా. తుమ్కోతో కోయి ఉడానా సకే. బాబా అంటున్నారు, మిమ్మల్ని మీ జోలికైతే ఎవరు రారు అంటున్నారు. మీరు అవినాశి పురుషోత్తములుగా తయారవుతున్నారు. ఈ ప్రపంచంలో అంతా వినాశి, అది కూడా రావణ రాజ్యంలో ఉన్నారు. तुम्हारे देवी देवता धर्म का पता ही नहीं है. तुम जानते हो हम अपना दैवी स्वराज्य स्थापन कर रहे हैं. దేవతా ధర్మం గురించి ఎవరికీ తెలియదు, మీకు తెలుసు. మేము మా దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము శ్రీమతం పైన. జిన్కి పూజ హోతీ హై వహ జరూర్ అచ్చా కర్తవ్య కర్కే గయే హై. ఎవరి పూజ చేస్తున్నారో వారు తప్పకుండా మంచి కర్తవ్యం చేసి వెళ్ళారు కదా అంటున్నారు బాబా. దేకో జగదంబా కిత్నీ పూజ హై. చూడండి, జగదంబాకి ఎంత పూజ అనేది జరుగుతుంది అంటున్నారు బాబా. కాబట్టి జ్ఞానేశ్వరి వారే రాజేశ్వరిగా అవుతారు అంటున్నారు బాబా.
दोनों में उत्तम कौन? ज्ञान ज्ञानेश्वरी के पास जाकर अनेक प्रकार के मनोकामनाएं सुनाते हैं. మరి జ్ఞాన జ్ఞానేశ్వరి గొప్పనా రాజరాజేశ్వరి గొప్పనా? చూడండి, జగదంబ వద్ద రాజరాజేశ్వరి గొప్పదా? ఎవరి దగ్గరికి వెళ్ళి అందరు అన్నీ చెప్పుకుంటారు? జ్ఞాన జ్ఞానేశ్వరి వద్ద వెళ్తారు. మనోకామనలు ఎవరు పూర్తి చేస్తారు? అనేక చీజే మాంగతే హేనా, అన్నీ అడుగుతారు. ఎందుకంటే జగదంబ కాబట్టి అన్నీ అడుగుతారనమాట. జగదంబా మందిరం కూడా, यह जगदम्बा के मंदिर और लक्ष्मी नारायण के मंदिर में बहुत फ़र्क है. జగదంబ మందిరం వేరు, లక్ష్మీనారాయణ టెంపుల్స్ వేరు. జగదంబ మందిరం చిన్నదిగా ఉంటుంది. తో చోటీ జగహ్ మే భీడ్ మనుష్య పసంద్ కర్తే హై. చిన్నదిగా ఉన్న జనం మాత్రం బోలెడు మంది వస్తారు. श्रीनाथ मंदिर में भी तो बहुत भीड़ होती है. कपड़े का खूंटा लगाते रहते हटाने के लिए. तो कलकत्ते में काली का मंदिर कितना छोटा है, अंदर बहुत तेल और पानी रहता है. శ్రీనాథ్ మందిరంలో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి ముందు దర్శనము ఇట్లా పెడుతూ ఉంటారు కదా, అందరినీ కూడా తొందరగా లాగిపడేస్తూ ఉంటారనమాట. తొందరగా దర్శనం చేసేసుకోండి అని చెప్తూ ఉంటారు. కలకత్తా కాళీ మందిరం కూడా స్థానం చిన్నదే ఫస్ట్, కానీ చాలా నూనె నీళ్లు అవన్నీ కూడా పోసేస్తూ ఉంటారనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు, చాలా సంఖ్య కూడా వెళ్తూ ఉంటారు. లక్ష్మీనారాయణ మందిరాలు అయితే అలా ఉండవు, అట్లా నూనెలు పోసుకోవడము అట్లా అసలు చేయరనమాట. చాలా పెద్ద పెద్దవి కడతారు. మరి జగదంబకి చిన్నది ఎందుకు కట్టారు? ఎందుకంటే ఇక్కడ పేదవారిగా ఉన్నారు కాబట్టి అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణలు షాహుకారుగా ఉంటారు సత్యుగంలో అంటున్నారు బాబా. కబ్ మేళా నహీ లగ్తా హై. కానీ ఇక్కడ మేళా జరుగుతుంది, కానీ సత్యుగంలో మేళా జరుగుతుందా? జరుగు. లక్ష్మీనారాయణ టెంపుల్స్కి మేళాలు ఉంటాయా? ఇట్లా ఉండవు. జగదంబ టెంపుల్స్కే మేళా ఉంటాయి అన్నమాట. చూడండి, విదేశాల నుండి కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. महालक्ष्मी का मंदिर भी तुम जानते हो, इसमें लक्ष्मी भी तो नारायण भी है ना. మహాలక్ష్మి రూపం అంటే లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిపితేనే మహాలక్ష్మి. విష్ణువన్న ఇద్దరిని కలిపితేనే మహాలక్ష్మి. అంటే 4 చేతులు ఎందుకు చూపించారు? లక్ష్మీనారాయణలు ఇద్దరిని కలిపి చూపించారు. లక్ష్మీనారాయణని ధనం అడుగుతూ ఉంటారు, ఎందుకంటే వారు ధనవాన్గా ఉంటారు కాబట్టి. అయితే ఆ ధనం ఎలా వచ్చింది? ఇక్కడ అవినాశి జ్ఞానరత్నాలు సంపాదించారు కాబట్టి స్థూలంగా అక్కడ లభించింది. ధనం కోసం లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అట్లాగే అనేక రకాలైన కోరికలు పెట్టుకొని జగదంబ వద్దకి వెళ్తూ ఉంటారు. మీరెవరు? జగదంబ యొక్క పిల్లలు. సబ్కి మనోకామన ఎక్కే జన్మకే లియే తుమ్ పూరీ కర్తే హో. జగదంబాతో పాటు మీరు కూడా అందరి మనోకామనలు 21 జన్మల కోసం పూర్తి చేసేవారు. ఒక్కటే మహామంత్రము అన్ని మనోకామనలు 21 జన్మల కోసము పూర్తి చేస్తుంది. दूसरे जो भी मंत्र आदि देते हैं उसमें अर्थ कुछ भी नहीं है. ఇన్ని మంత్రాలు చెప్తూ ఉంటారు, మళ్ళీ అవి జపం చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు దాంతో ఏం లభిస్తుంది? ఏమీ లభించదు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు ఈ మంత్రము నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఆత్మలన్నీ పతితంగా అయిపోయినాయి కాబట్టి బాబా మంత్రం ఇస్తున్నారు పావనంగా అవ్వడానికి. ఒక్క నన్ను జ్ఞాపకం చెయ్యండి. మరి ఆత్మలకు ఇలాంటి విషయాలు బాబా తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఇది సహజ రాజయోగము, ఒక బాబా మాత్రమే నేర్పిస్తారు. మంత్రాన్ని ఇచ్చేవారు కూడా ఒక్క బాబానే. 5000 సంవత్సరాల ముందు కూడా మంత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, సమ్ముఖంగా వచ్చారు. క్రైస్ట్ హోకర్ గయా ఫిర్ ఉన్కా బైబిల్ పడితే రహతే హై. క్రైస్ట్ ఒకప్పుడు ఉండి వెళ్ళారు, తర్వాత బైబిలే చదువుకుంటూ ఉంటారనమాట. ఆయన ఏం చేసి వెళ్ళారు, అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు వాస్తవానికి ఏం చేసి వెళ్ళారేంటి క్రైస్ట్? ఆయన ధర్మస్థాపన, ఆయన ధర్మాన్ని ఆయన స్థాపన చేసుకొని వెళ్ళారు, అంతే కదా. శివబాబా ఏం చేసి వెళ్ళారు? శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? శ్రీకృష్ణుడు ఏం చేయరు, సత్యుగ రాజకుమారుడు. కర్తవ్యం చేసేదంతా ముందు జన్మలో. నారాయణుడిగా అవుతారు శ్రీకృష్ణుడు, అంతే. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటారు. శివబాబా అయితే మరి ఇంత పూజ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఆత్మలందరికీ రాజయోగాన్ని నేర్పించారు, భారతదేశంని స్వర్గంగా చేసి వెళ్ళారు. ఫస్ట్ నెంబర్ స్వర్గంగా చేసి వెళ్ళారు. మరి శ్రీకృష్ణుడు ఫస్ట్ నెంబర్ రాజకుమారుడు కాబట్టి వారి ఆత్మ కూడా ఇక్కడ చదువుకుంటుంది. శ్రీకృష్ణుని యొక్క మరి వంశావళి
తర్వాత 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 విస్తరిస్తూ ఉంటుంది కదా. राजा रानी को माता पिता अन्नदाता कहते तो राजस्थान में भी राजा को अन्नदाता कहा जाता. राजाओं को कितनी मान्यता होती है. రాజుల్ని అన్నదాత అంటారనమాట. రాజులకు ఎంతో విలువ గౌరవం అనేది ఇస్తారు. ఇదివరకు రోజుల్లో అయితే ఏ కంప్లైంట్ అయినా రాజుగారి దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు, దర్బారు పెట్టేవాళ్ళు. ఎవరైనా తప్పు చేసినా కానీ మరి అగర్తో బహుత్ పశ్చాత్తైతే, పొరపాటు చేసిన వాళ్ళు చాలా పశ్చాత్తాపడేవారు. కానీ ఈ రోజుల్లో అసలు ఎవరూ పశ్చాత్తాపడట్లేదు. జైలు బర్డ్స్ జైలుకి వెళ్ళడం అంటే సంతోషంగా వెళ్ళి వస్తున్నారనమాట. గడి గడి జైలు జాతే హే. కొందరు జైలుకి వెళ్ళడం, 4 రోజులు బయట ఉండడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడమే. జైలు బర్డ్స్గా ఉంటూ ఉంటారు అంటున్నారు బాబా. మీరు గర్భజైల్లో కూడా వెళ్ళకూడదు శిక్ష అనుభవించడానికి, గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. జైలుకి వెళ్ళొచ్చా మనం? వికర్మలు మిగిలిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గర్భజైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఆత్మ. అందుకని గర్భ మెహల్లోకి వెళ్తారా, గర్భ జైల్లోకి వెళ్తారా అంటున్నారు బాబా. మరి బాబాని జ్ఞాపకం చేసి వికర్మలు వినాశనం చేసుకుంటేనే గర్భ మెహల్లో వెళ్తారు. అక్కడ పాపం అనేదే ఉండదు. సబ్ గర్భ మెహల్ మే రైతే సిర్ఫ్ కమ్ పురుషార్థకే కారణ్ కమ్ పద పాతే హే. మరి అక్కడైతే సత్యుగంలో గర్భ మెహల్లోనే ఉంటుంది ఆత్మ. తక్కువ పురుషార్థం చేసేవారు తక్కువ పదవి పొందుతారు. ఉన్నతమైన పదవి పొందిన వారికి ఎక్కువ సుఖం అనేది ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు 5 वर्ष के लिए गवर्नर प्रेसिडेंट मुकर कर करते तुम समझा सकते हो कि भारत ही దైవీ రాజస్థాన్ బన. చూడండి, ఇక్కడ 5 ఏళ్ళకి ఒకసారి ప్రెసిడెంట్ని, గవర్నర్ని అలా ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే భారతదేశం ఒకప్పుడు దైవీ రాజస్థాన్గా ఉండేది. అవి తో నా రాజస్థాన్ హే और నా రాజారాణి హే. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు రాజస్థాను లేదు, రాజారాణి లేరు. ఇంతకుముందు చూడండి, గవర్నమెంట్ को पैसे देते तो మహారాజా మహారాణి का టైటిల్ మిల్ జాతా. గవర్నమెంట్కి డబ్బులు కట్టారనుకోండి, మరి బిరుదులు కొనుక్కునేవాళ్ళు, మహారాజా మహారాణి అనే బిరుదులు కూడా అమ్మేవాళ్ళు అనమాట. బాబా అంటున్నారు, మరి మీరు కష్టపడి పురుషార్థం చేసి చదువుకొని సంపాదిస్తారు, అంతేకాని కొనుక్కునేవి కాదు అంటున్నారు. ఎక్కడా కూడా, ఇక్కడ తప్ప ఇంకెక్కడా చదువుకొని రాజులు అవ్వడం అనేది ఉండదు. మీరు చదువుకొని విశ్వ మహారాజా మహారాణిగా అవుతున్నారు. రాజారాణిగా కూడా కాదు, మహారాజా మహారాణి అంటున్నారు. రాజారాణి అని అక్కడ అంటారు, ఎక్కువగా త్రేతాయుగంలోనే అంటారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరిగా అవుతున్నారు, తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు. ఎవరు తయారు చేస్తున్నారు? ఈశ్వరుడు. ఎలా? రాజయోగము జ్ఞానము నేర్పించి. రాజ్య పదవి కోసం మరేం చేయాలి? బాబాని జ్ఞాపకం చేయాలి. అప్పుడే స్వర్గానికి యజమానిగా అవుతారు. ఇంత తేలిక పద్ధతి ఎక్కడ కూడా ఉండదు. హెవెన్ని స్థాపన చేసేవారే గాడ్ ఫాదర్. మరి గాడ్ ఫాదర్ హెవెన్ మే హై తో హెవెన్కి స్థాపన నహీ కరేంగే. చాలామంది ఏమంటారంటే భగవంతుడు స్వర్గంలో ఉంటారనుకుంటారు, కానీ స్వర్గం తయారు చేసేది భగవంతుడు. భగవంతుడు స్వర్గంలో ఉండరు. క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఏమనుకుంటారు? భగవంతుడు స్వర్గంలో ఉంటారు అనుకుంటారు. అల్లా ఎక్కడుంటారు అంటే అల్లా స్వర్గంలో ఉంటారని అంటారు. గాడ్ హెవెన్లో ఉంటారు అని అనుకుంటారనమాట. బహిష్ట్ అంటారు వాళ్ళు, స్వర్గంలో ఉంటారు అనుకుంటారు. కానీ స్వర్గం వేరు, పరంధామం వేరు. కానీ తెలిసే వాళ్ళకి తెలియదు. బాబా అంటున్నారు, ఇది ఎంతో సుందరమైన కళ్యాణకారి సంగమ యుగము. బాబా ఎంత కళ్యాణం చేస్తున్నారు పిల్లల్ని, స్వర్గానికి యజమానులుగా చేస్తున్నారు. పరంపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచన చేస్తున్నారు. దాంట్లో రాజ్యం చేసేది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మరి రామరాజ్యం అనేది ఏంటి అంటారు? వాళ్ళైతే లక్షల సంవత్సరాలని చెప్పేసేస్తూ ఉంటారు. కలియుగ్ को 40,000 वर्ष दे दिए है तो बाप कहते मैं आता ही हूँ संगम पर. కలియుగాన్ని 40,000 సంవత్సరాలు అని చెప్పేస్తారు, ఇంకా ఉందంటూ ఉంటారు. బాబా అంటున్నారు, కలియుగం చివరికి వచ్చాకే నేను వస్తాను, కనీసం మధ్యలో మొదట్లో కూడా రాను అంటారు. చివరి సమయం వచ్చినప్పుడే బాబా వచ్చారు, దాన్నే సంగమము అంటారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన చేయడానికి సంగమంలోనే వస్తారు. కలియుగం చివర, సత్యుగం ఆది సంగమంలో వస్తారు. ఇదే సత్యనారాయణ కథ అంటే. సత్యుగంలో లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నంగా ఉంటారు కదా, తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. నయా ఝాడ్ తబ్ కహా జాతా హై జబ్కి స్థాపన హోతీ హై.
ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో అప్పుడు కొత్త వృక్షము అంటారనమాట. కాబట్టి కొత్త ఇల్లు తయారవుతుంది, కొత్త ప్రపంచం తయారవుతుంది, అన్నీ కొత్తవే. మీరు సత్యుగంలో వస్తారు, రాజధాని ఉంటుంది, నెమ్మదిగా కళలు తగ్గుతాయి ఒక్కో జన్మ తీసుకునే కొత్త. స్థాపన అనేది ఇక్కడే కదా జరిగేది. ఇవన్నీ వండర్ఫుల్ విషయాలు బుద్ధిలో ఉంచుకోవాలి. బాప్నే సమझाया है कि सभी आत्माओं के लिए यह युग है పురుషోత్తం बनने का. అందరి ఆత్మల కోసము ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. జీవన్ముక్తి నుండి మరి పురుషోత్తములుగా అంటారు కదా, జీవన్ముక్తి. జీవన బంధనంలో ఉన్న వాళ్ళని పురుషోత్తములు అనరు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఇప్పుడు పురుషోత్తములు ఎవరు ఉన్నారు? బాబా వచ్చి జీవన్ముక్తులుగా చేస్తున్నారు. అర్ధకల్పం మీరు జీవన్ముక్తులుగా ఉంటారు, అర్ధకల్పం జీవన బంధనంలో వస్తారు. అందుకని మరి అన్నీ మీకు అర్థమవుతున్నాయి కదా. మీ వ్రతం ఏంటి అంటున్నారు బాబా. బాబా వచ్చి వ్రతం చేయిస్తున్నారు పిల్లలతో. అక్కడ తల్లి పిల్లలతో వ్రతం చేయించినట్టు బాబా ఏం చేస్తున్నారు? ఆత్మలతో వ్రతం చేయిస్తున్నారు. బాబా అన్నారు, వ్రతం అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉండే వ్రతాలు కాదు అంటున్నారు. అన్ని పనులు చేస్తూ బాబాని జ్ఞాపకం చేసి పవిత్రంగా అవ్వాలి, అందరితో మమత్వం తొలగించుకోవాలి. పురుషోత్తమ మాసం ఇది. మరి ఇక్కడ వ్రతం చేయిస్తే బోలెడు పుణ్యం వస్తుంది అంటారు కదా. మరి ఈ సమయంలోనే ఎంత పుణ్యం వస్తుంది? అర్ధకల్పానికి సరిపడా పుణ్యం వస్తుంది. ఏ వ్రతము? భగవంతుడు నేర్పించిన వ్రతం. పవిత్రంగా కూడా ఉండాలి కదా వ్రతం చేసేవారు. ఇది పురుషోత్తమ మాసం అని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు, కానీ పురుషోత్తమ యుగము అని మీకు తెలుసు. ఎంత సంతోషం ఉండాలి, ఎంత నష ఉండాలి. ఇప్పుడు ఎలాంటి పాపకర్మ మీతో జరగకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములు అవుతున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा. धारणा कोसम फर्स्ट पॉइंट, इस पुरुषोत्तम युग में जीवन मुक्त बनने के लिए पुण्य कर्म करने हैं. ఈ పురుషోత్తమ యుగంలో జీవన్ముక్తులుగా అవ్వటానికి పుణ్యకర్మలు చేయాలి. పవిత్రంగా తప్పకుండా ఉండాలి. ఇల్లు వాకిలి అన్నీ ఉన్నా మనసుతో మాత్రం వీటి మీద మమకారం పూర్తిగా తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, శ్రీమతం పైన తనువు మనసు ధనము దైవీ రాజ్య స్థాపన కోసం ఖర్చు చేయాలి. పురుషోత్తములుగా చేసేటువంటి సేవ కూడా చేయాలి. వరదాన్, सहयोग द्वारा स्वयं को सहज योगी बनाने वाले निरंतर योगी भव. సహయోగం ద్వారా స్వయాన్ని సహజ యోగిగా చేసుకుని నిరంతర యోగిగా కండి. సంగం యుగంలో బాబాకు సహయోగిగా కావాలి. ఇదే సహజ యోగిగా అయ్యే విధి. ప్రతి సంకల్పం, మాట, కర్మ బాబా మరియు తమ రాజ్య స్థాపన కర్తవ్యంలో సహయోగిగా మేము ఉంటాము. ఎవరైతే ఇలా ఉంటారో వారిని జ్ఞానం అర్థమైన వారు జ్ఞానీలు, యోగితో ఆత్మ అంటారు. నిరంతరమైన సత్యమైన సేవాధారి అని వారిని అంటారు. మనసే నహితో తన్సే, తన్సే నహితో ధన్సే. మనసుతో సేవ చేయాలి, లేకపోతే తనువుతో సేవ చేయాలి, లేకపోతే ధనంతో సేవ చేయాలి. ధన్ భీ నహితో, బాబా ఏమీ లేదు అంటే బాబా అంటున్నారు ఎంత సహయోగిగా దేనిలో అవ్వగలను అని మీరే ఆలోచించుకోండి. అలా ఆలోచించుకొని సహయోగిగా అవ్వండి. సహయోగిగా అవ్వడమే యోగిగా అవ్వటము. తో జబ్ హో హీ బాప్కే, మీరున్నదే బాబా పిల్లలు, మరి బాబానే నావారు, ఇంకొక మూడవ వారంటూ ఎవరు లేరు. అప్పుడే నిరంతర యోగి అవుతారు. స్లోగన్, సంగం పర్ సహన్ కర్నా అర్థాత్ మర్నా హీ స్వర్గ రాజ్య లేనా హై. సంగం యుగంలో సహించడం అంటే నేనే చావాలా అంటారు కదా, మరి చస్తేనే స్వర్గరాజ్యం వస్తుంది, చావకుండా స్వర్గరాజ్యం రాదంటున్నారు బాబా. అవ్యక్త ఇషారే, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. సమయం ప్రమాణంగా మిగిలి ఉన్నటువంటి ఏదైతే మనసు, సంబంధ, సంపర్కాలు, లెక్క, ఖాతా జ్వాలా స్వరూప జ్ఞాపకం ద్వారా భస్మం చేసుకోండి. లగన్ ఉన్నది, బాప్దాదా భీ పాస్ కర్తే హే. మరి పిల్లలకి లగన్ ఉందని బాప్దాదా పాస్ చేసేస్తున్నారు ఇందులో, కానీ లగన్ అనేది అగ్ని రూపంలో ఉండట్లేదు. విశ్వానికి నలువైపులా ఇప్పుడు చూస్తే భ్రష్టాచారత్వం, అత్యాచారాలు అనే అగ్ని రగులుతుంది. మీరు యోగం అనే అగ్నితో, జ్వాలారూప జ్ఞాపకంతో మరి వాటిని సమాప్తం చేయాలి.
మరి మీరు జ్వాలారూప యోగం చేస్తే అవి సమాప్తం అవుతాయి అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము నేను నిరంతర యోగిని. నేను నిరంతర యోగిని. అచ్చా, అటెండెన్స్ ఫోన్లో వినేవారు బీకే పైడిమరి లక్ష్మీదేవి అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే చెంచే అన్నయ్య, బీకే సత్యవతి అక్కయ్య, బీకే మహాలక్ష్మి అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే శాంత అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, అలాగే యూట్యూబ్లో వినేవాళ్ళు బీకే లీలావతి అక్కయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే కే ప్రభు బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే జే అంజమ్మ అక్కయ్య, బీకే బల్లా రమాదేవి అక్కయ్య, బీకే వరలక్ష్మి అక్కయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే శేషగిరి అన్నయ్య, బీకే రాజు అన్నయ్య, బీకే ఎంఎల్ రావు అన్నయ్య, బీకే అనంత మద్దుకూరి అనేడితో బీకే రాణి అక్కయ్య, బీకే కే కవిత అక్కయ్య.